జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా విద్యాశాఖ అధికారులు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ల సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్. పెరుగుతున్న ఎండ తీవ్రతకు అనుగుణంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు. అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండాలి. వేసవి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్త పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష సూచించారు. ఈ మేరకు ఆయన ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటే తలకు టోపీ, గుడ్డ లేదా గొడుగు ఉపయోగించడంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు, మజ్జిగ వంటి వాటిని వెంట తీసుకెళ్లాలన్నారు. శరీరంలో నీరసం రాకుండా తరచూ మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. హీట్ వేవ్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే హీట్ వేవ్ ఇబ్బంది జరగకుండా ప్రజలు ముఖ్యంగా బయటకు వస్తున్నప్పుడు ఈ హాట్ సన్ ఉదయం 11 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు కొంచెం సన్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ తప్పని పరిస్థితిలో బయటికి రావాలనుకుంటే మామూలుగా ఈ కాటన్ క్లోత్స్, తెల్ల క్లోత్స్ వేసుకోవడము, గొడుగులు పెట్టుకొని తిరగడం, ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ హీట్ వేవ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మన జిల్లాలో అంతా అన్ని గ్రామాల్లో, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అక్కడ మంచినీటి అందుబాటులో ఉంటుంది. ఇది మనుషులకే కాకుండా అక్కడ పశువులకి అలాగే పక్షులకు కూడా వాటర్ పాయింట్స్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల పెట్టడం జరిగింది. అలాగే క్యాటిల్ ట్రఫ్ను కూడా పెట్టాము త్రూ MGNRGS పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా. కాబట్టి ఇవన్నీ అవకాశాలని ఉపయోగించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సేఫ్గా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే అందరి డిపార్ట్మెంట్స్కి, సిబ్బందులందరికీ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ప్రతి ఒక్కరూ ఈ హీట్ వేవ్ ప్రికాషన్స్ మెజర్స్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లో, అది సచివాలయం కావచ్చు, ఇది వార్డు కావచ్చు, పబ్లిక్ ఏరియా కావచ్చు, మార్కెట్ ఏరియా కావచ్చు, బస్ స్టాండ్, అన్ని చోట్ల అనౌన్స్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు పబ్లిక్ని అలర్ట్ చేయాలి. ఎక్కడ కూడా హీట్ వేవ్ వల్ల ప్రాణాపాయం జరిగింది, ఇబ్బంది జరిగింది అనే పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉపాధి హామీ పథకం లేబర్స్కి కూడాను ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచే వచ్చి 10:30 పని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళి అలాగా చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే అక్కడ వాళ్ళకి కావాల్సిన షేడ్ అయితేనేంటి, తాగునీటి అయితేనేంటి, అలాగే మజ్జిగ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ హీట్ వేవ్ ఎంత వచ్చినా కూడా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు కంఫర్ట్గా ఉంటూ, వాళ్ళు హెల్తీగా ఉంటూ మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ హీట్ వేవ్ ఇబ్బందులు జరగకుండా చూసుకోవడానికి యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. సో ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే దయచేసి పర్సనల్గా ఎవ్రీడే ప్రతి ఒక్కరు ఒక 4 లీటర్ వాటర్ తాగాలి. దయచేసి ఆ వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటుంటే రీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు డిహైడ్రేషన్ అయిపోయి హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి అందరూ 4 లీటర్ వాటర్ని దయచేసి తాగండి అనే సందర్భంగా తెలియజేసుకుంటూ హీట్ వేవ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండండి కోరుకుంటున్నాను. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆవకాయకు ప్రత్యేక స్థానం ఉందని, అయితే దాన్ని ప్లాస్టిక్ పాత్రలో కాకుండా సాంప్రదాయబద్ధంగా పింగాణి జాడీలో నిల్వ చేసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం చేకూరుతోందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. బుధవారం గాయత్రి నగర్లోని సురక్ష సేవ కార్యాలయంలో సురక్ష సేవ కన్వీనర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో ఆవకే అద్భుతః అదరహో అనే వినూత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆవకాయ పచ్చడిని పంపిణీ చేసి అనంతరం ఆవకాయపై తయారు చేసిన ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసవి మాట్లాడారు. మానవ శరీరానికి అవసరమైన విటమిన్ సి ఆవకాయ ద్వారా లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, సురక్ష ప్రతినిధులు సమత, శివలక్ష్మి, ప్రముఖ పారిశ్రామికవేత్త మురళి తదితరులు పాల్గొన్నారు. ఆవకాయ అద్భుతః అదరహో అని ఒక మంచి కార్యక్రమం కేవీ నర్సయ్య గారు, సురక్షా సేవ కన్వీనర్
ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏంటంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఒక మంచి ఆహారం మరి ఆవకాయ పచ్చడి. అటువంటి ఆవకాయని ఏ రకంగా నిల్వ చేసుకోవాలి, మరి జాడీల్లో గాలి చొరబడకుండా చక్కటి జాడీల్లో నిల్వ చేసుకోవటం మూలంగా, ప్లాస్టిక్కి దూరంగా ఉండటం మూలంగా ఆ పచ్చడిలో ఉన్న గుణాలు అన్నీ కూడా మనకి ఏ రకంగా అందుతాయో మన పూర్వీకులు మనకిచ్చిన ఒక వరం. మరి ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ఇష్టమైన ఆహారం ఏంటంటే అది ఆవకాయ, పప్పు ఆవకాయ. మరి మనలో చాలామందికి ఈ రోజున అమ్మ ఆవకాయ అంటే మన పిల్లలు వాళ్ళ వేరే దేశాల్లో ఉంటే ఆ దేశాలని మనల్ని కలిపి ఉంచేది కూడా ఆవకాయ పచ్చడి అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి వాళ్ళు 30,000 కోట్ల వ్యాపారం ఈ రోజున కొరియర్ సర్వీసు ఈ సీజన్లో జరిగిందంటే దానికి కారణం ఆవకాయ పచ్చడి. మరి ఆవకాయ పచ్చడిలో ఉన్న మామిడికాయ కానివ్వండి, ఆ కూరగాయలన్నీ కానివ్వండి, ప్రోబయాటిక్స్ ఇవన్నీ ప్రపంచ దేశాలలో ఈ రోజున కొత్తగా కనుగొన్నట్లుగా వాళ్ళందరూ కూడా గట్ హెల్త్ కోసం కూరగాయలన్నింటిలో ప్రోబయాటిక్గా ఒక ఆవకాయ అనే ఫుడ్ని తయారు చేస్తున్నారు. కంచి అని జపాన్లో ఇవాళ కొత్తగా మరి గట్ హెల్త్ కోసం ఈ ప్రోబయాటిక్ ఫుడ్ చేస్తున్నారు. కానీ మన పూర్వీకులు మాత్రం క్రీస్తు పూర్వమే భారతదేశం అంతా కూడా ఇది ఒక మన సంస్కృతిలో ఒక భాగంగా ఈ ఆవకాయ పచ్చడిని ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరించే క్రమంలో దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్, ఆవుపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. యాంటీ బ్యాక్టీరియల్ ఆవుపిండి, అలాగే మెంతిపిండి మన అందరికీ తెలుసు అది డయాబెటీస్ లాంటి వాటిని దూరం చేస్తుందని మనం వేరుగా తినలేం. కానీ ఆవకాయ పచ్చడిలో మాత్రం బ్రహ్మాండంగా తినగలం. మరి ఆ రకంగా మన పూర్వీకులు ఆ రోజున ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రహ్మాస్త్రంగా మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఆవకాయ పచ్చడి ఉంటే ఇంటి నిండా పంచభక్ష పరమాన్నాలు ఉన్నట్లే భావించేవారు. ఎందుకంటే మన ఆహారం ముందు కూర్చున్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు ఉన్నా కూడా మరి ఆవకాయ కోసం, గోంగూర పచ్చడి కోసం అర్రులు చాచేవాడే తెలుగువాడని మన దాని మీద చాలా కవితలు కూడా వచ్చినాయి. అలాంటి ఆవకాయ సంస్కృతిని మళ్ళీ గుర్తు చేస్తూ ఈ రోజున నర్సయ్య గారు చేపట్టిన ఈ కార్యక్రమం మరి అదరహో అనే మనం చెప్పాలి. ముఖ్యంగా జాడీలలో నిల్వ చేసుకోవటం, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవటంలోనే దాని ఆరోగ్యం అంతా దాగుంది. దాన్ని మనం ఒక విష పదార్థంగా ప్లాస్టిక్లో పెట్టి మనం పాడు చేస్తున్నాం దాన్ని. కాబట్టి దాన్ని కంపల్సరీ గాజు సీసాల్లోనే కానివ్వండి, జాడీల్లో సిరామిక్లో కానివ్వండి పెట్టి నిల్వ చేసుకునే కార్యక్రమాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి అభిమానిగా, నిమ్మకూరు వాసిగా, మరి మన ఎన్టీఆర్ జిల్లా సురక్షా సేవ కన్వీనర్గా ఆయన ఈ కార్యక్రమం చేపట్టడాన్ని అభినందిస్తూ మరి జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ అనే ఈ కార్యక్రమం పేరుని మించిన ప్రోగ్రామ్గా ఉంది. ఎందుకంటే ఆవకాయ అనేది మనం ఎన్ని వస్తువులు తిన్నా, ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే సి విటమిన్ కావాలి. మన పూర్వీకులు ఆ సి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా నిలవ పెట్టుకోవాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ ఆవకాయ అనేది పుట్టింది. అయితే ఆ సి విటమిన్ మన బాడీకి పట్టే క్రమంలో దాన్ని విషతుల్యం చేయడానికి మనం ప్లాస్టిక్ సీసాల్లో పెట్టడం వల్ల విషతుల్యం అయిపోతుంది. అలా కాదు, పింగాణీ జాడీల్లో పెట్టుకోవడం మూలంగా వాటి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి అలానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ని మానేసి పింగాణీకి మారాలని చెప్పి పింగాణీ జాడీల్లోనే మనం పచ్చడి పెట్టుకోవాలి, దాంతో వచ్చే గుణాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసే క్రమంలో మన సురక్షా కన్వీనర్ గారైన నర్సయ్య గారు ఈ ప్రోగ్రాం పెట్టడం అభినందించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సూచనలు పాటిస్తారని అనుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే అండి. ఎన్టీ రామారావు గారు ఆవకాయ అద్భుత అదరహో అనే ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎంతో చాలా బాగా చెప్పించావు, చేసాం అనమాట. మేము రామారావు గారిని ఎందుకు పెట్టామంటే పెద్ద ఆయన ద్వారా ఈ కార్యక్రమం చేసాం అనుకోండి, జనంలోకి బాగా వెళ్తుంది ఒక ఉద్దేశం. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఈ పచ్చళ్ళలో ఎన్నో సుగుణాలు ఉన్నాయండి. మితంగా తింటే షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది అనేది కొత్త సర్వేలు ఉన్నాయి. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కారం తింటే మంచిదని కూడా వచ్చినాయి కొత్తగా.
మనం అనుకుంటాం కారం తింటే రోగం వస్తుంది అనండి, కాదు, ఎక్కువ తింటే రోగం వస్తుంది. కొద్దిగా తింటే కారం కూడా మంచిదే. అలాగే దీంట్లో ఎల్లుల్లిపాయ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే మెంతులు ఉన్నాయి, షుగర్ తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుతుందంట, ఇది కూడా రాశారు మామిడికాయ పచ్చడి తినడం వల్ల. కానీ ఇవన్నీ మనం ప్లాస్టిక్లో పెట్టామనుకోండి, ఆ ప్లాస్టిక్ వల్ల విషతుల్యం అయిపోయి మనం తినదంతా పాడైపోతుంది. అది జాడీల్లో నిల్వ చేసుకుందాం, చక్కగా కొద్దిగా మితంగా తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన పూర్వీకుల సంస్కృతిని తిరిగి తెద్దాం అనే కాన్సెప్ట్తో మేడం గారు రిక్వెస్ట్ చేస్తే మేడం గారు అందరూ వచ్చారు, అందరితో కలిసి కార్యక్రమం చేసామండి. జై హింద్. ఆన్లైన్ వ్యాపారం వల్ల డి ఫార్మసీ చదివి మందుల దుకాణాలు నిర్వహిస్తున్న వారు, తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లతో కూడిన లక్షలాది కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ది కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సెక్రటరీ పల్లపోతు మురళీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు విజయవాడ, కృష్ణా జిల్లా సహా దేశవ్యాప్తంగా లక్షలాది హోల్సేల్ రిటైల్ ఫార్మసీలు బుధవారం బంద్ పాటించాయి. ఇందులో భాగంగా విజయవాడ 1 టౌన్ మెడికల్ బజార్ బాపనయ్య స్కూల్ వద్ద మెడికల్ షాప్ల యజమానుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ కార్యదర్శి పల్లపోతు మురళీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ అన్నం చిట్టిబాబులు పాల్గొని మాట్లాడారు. ఆన్లైన్ వ్యాపారం వల్ల డి ఫార్మసీ చదివి మందుల దుకాణాలు నిర్వహిస్తున్న వారు, డిస్ట్రిబ్యూటర్లతో కూడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఏఐఓసిడి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈ ఊరు ఆ ఊరు, ఈ జిల్లా ఆ జిల్లా, ఈ స్టేట్ ఆ స్టేట్ అని లేకుండా 12,40,000 మంది పైచీలకు రిటైలర్స్, హోల్సేలర్స్ మొత్తం కూడా బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ పాటించడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య బడాబాబులు పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది చేతుల్లోకి ఫార్మా బిజినెస్ వెళ్ళిపోయింది, ఆన్లైన్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. మెడికల్ బిజినెస్ అంటేనే ఇది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. డాక్టర్ గారు చీటీ రాస్తే కెమిస్ట్ షాప్కి వస్తే అక్కడ డిప్లొమా కానీ బీఫార్మా కానీ చదువుకున్న ఎంప్లాయీస్ వాళ్ళు చదివి వినిపించి డోసేజీ ఎలా వాడాలో, దేంతో వాడాలో చెప్పడం జరగాల్సిన పని ఉంది. అట్లా కాకుండా అన్యాయంగా అడ్డగోలుగా ఆన్లైన్ బిజినెస్ చేయడం వలన కొన్ని మందులు, మత్తు మందులు కూడా ఉంటాయి. ఆ మత్తు మందులు ఒక కన్స్యూమర్ ఒక డాక్టర్ గారి దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకుని 6 ఆన్లైన్ కంపెనీలకు ఆర్డర్లు పెడితే 6 చోట్ల నుంచి వాళ్ళు స్టాక్ తెప్పించుకుంటే మత్తు మందుల వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని జీవితాలు నాశనం అయిపోయే అవకాశం కూడా ఉంది. అదే కాక ఈ ఆన్లైన్ బిజినెస్ పెరిగే కొద్దీ మా మనుగడకి చాలా ఇబ్బందులుగా వస్తున్నాయి. కొన్ని 1,000,000 మంది పైచీలకు ఈ ట్రేడ్ నమ్ముకుని బతుకుతున్నారు. కాబట్టి ఆన్లైన్ ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో రద్దు చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని, వ్యాపారస్తులకి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని కల్పించిన వారు అవుతారు. కాబట్టి గవర్నమెంట్ ఈ దృష్టిలో ఆలోచించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. 4 ఓకే. ఈరోజు ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున వాళ్ళ పిలుపు మేరకు అటు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, విజయవాడ, కృష్ణా జిల్లాలో కానీ దగ్గర కొన్ని లక్షల ఫార్మసీలు అటు హోల్సేల్ కానీ, రిటైల్ కానీ ఇవాళ బంద్ ప్రకటిస్తున్నాయి. దీనికి కారణం ఒకే ఒకటి, ఆన్లైన్ వ్యాపారాన్ని రద్దు చేయాలి. ఈ ఆన్లైన్ వ్యాపారం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు, అంటే అటు డి ఫార్మసీ చదివి ఎప్పటి నుంచో ఫార్మసీ మెయింటైన్ చేస్తూ, అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ అన్ని కూడా రేపు మనుగడ పడే అవకాశం ఉంది. దీనివల్ల దొంగ మందులు, అంటే స్పూరియస్ మెడిసిన్స్, ఎందుకంటే ఆన్లైన్కి వచ్చే ప్రిస్క్రిప్షన్ అది కరెక్టా కాదా, 2 ఆన్లైన్ లో ఉండే ఎంప్లాయీస్ వాళ్ళు క్వాలిఫైడ్సా కాదా, ఆన్లైన్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా రేపు రాబోయే రోజుల్లో ఉంది. ఎందుకంటే కొన్ని వ్యాక్సిన్స్ అనేది అటు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి, సరైన టెంపరేచర్ లో పెట్టి ఆ మెడిసిన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వలన అది స్టోరేజ్ లో ఉందా లేదా తెలియకుండా మందులు ప్రజలు ఉపయోగించడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ముందు ఉంది. కాబట్టి మా వైపు నుంచి ఒకటే చెప్తున్నాము, ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని ఆపేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కార్యవర్గ సభ్యురాలు డి రమాదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని నిరంతరం పెంచుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలపై డబుల్ బాదుడు బాదుతూ ఉందని విమర్శించారు. మంగళవారం ఎంబీవీకే భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడారు. పొరుగున ఉన్న యానం, తెలంగాణ కంటే మన రాష్ట్రంలోనే పన్నుల భారం ఎక్కువగా ఉందని, పెట్రోల్ ధరల్లో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ప్రజల మీద భారాలు వేసి 3 రోజుల క్రితం 3 రూపాయల చొప్పున పెంచారు పెట్రోల్, డీజిల్ మీద. మళ్ళీ ఇప్పుడు 90 పైసలు పెంచారు. అంతకుముందు గ్యాస్ మీద, కమర్షియల్ గ్యాస్ మీద 1,000 రూపాయలు, దాదాపు 1,000 రూపాయలు పెంచారు.
మామూలు డొమెస్టిక్ దాని మీద 50 రూపాయలు పెంచారు. ఇలా పెంచుకుంటూ గ్యాసు, పెట్రోలు, డీజిలు వరుస పెట్టి పెంచుకుంటూ పోవటం వల్ల ఇతర ధరలన్నీ రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి, సాధారణ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. మొత్తం భారం అంతా ప్రజల మీద పడుతూ ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ డబుల్ బాదుడు వేస్తున్నారు జనం మీద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్, డీజిల్కి వ్యతిరేకంగా ఆటో కార్మికులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆందోళనలకు పిలిపించారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలకి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. అలాగే సాధారణ ప్రజలు, సిపిఎం, వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనలు వివిధ రూపాలు వ్యక్తం చేశాం. అయినా పెంచుకుంటూనే పోతూ ఉన్నారు. ఈ పెంపుకి కారణం యుద్ధం అని చెబుతున్నప్పటికీ ఆ యుద్ధం పట్ల మన ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు వైఖరే ప్రధానమైన కారణం. మనం రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర ఆయిల్, డీజిల్ కొనకుండా, పెట్రోల్ కొనకుండా అమెరికా కంపెనీల దగ్గర ఎక్కువ రేట్లు పెట్టి కొనటం వల్లనే మనకి దుస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ నాయకులు ఓపెన్గా చెప్పారు, అమెరికా మాట విని మేము రష్యా దగ్గర ఆయిల్ కొనటం ఆపేసాము అని. రష్యా మనకు $56 ఇస్తుంటే ఈరోజు $120 పెట్టి అమెరికా కంపెనీల దగ్గర కొంటున్నాం. అంటే మోడీ ప్రభుత్వం యొక్క విధానం వల్లనే, లొంగుబాటు వల్లనే అమెరికాకి లొంగిపోయినందువల్ల ఈ రేటు పెరుగుతుంది. రెండవ వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మనం పెట్రోల్, డీజిల్ కొంటున్నట్లో సగం పన్నుల రూపంలో వేస్తున్నారు. వ్యాట్, ఎక్సైజ్, రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్. ఒకటి కాదు, ఒకవైపు రోడ్ డెవలప్మెంట్ కోసం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు, మళ్ళీ పెట్రోల్, డీజిల్ రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ చేస్తారు. ఇది సమ్మతం కాదు. ప్రత్యేకించి మన రాష్ట్రంలో, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేనంత ఎక్కువగా మన రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఈరోజు మనం విజయవాడలో చూసుకుంటే రేటు పెట్రోలు $113.47 ఉంది. ఇదే యానాంలో, అంటే పాండిచ్చేరి మన పక్కనే ఉంది, మన రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది, అది పాండిచ్చేరి అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది. అక్కడ $100 ఉంది. అంటే $13 తేడా. వాడు అక్కడే పక్క రాష్ట్ర, కాకినాడలో $113 ఉంటే యానాంలో $100 ఉంది. తెలంగాణలో, పక్కన ఉన్న తెలంగాణలో $111 ఉంది ఈరోజు, $111. అక్కడ మనకన్నా $2 తక్కువ ఉంది. మన వాళ్ళు బార్డర్లో ఉండేవాళ్ళు తెలంగాణ పోయి, కోదాడ పోయి కొట్టించుకొని వస్తున్నారు, కాకినాడ ఉండేవాళ్ళు యానాం పోయి కొట్టించుకొని వస్తున్నారు. ఎందుకని ఎక్కువ ఉంది? మొత్తం $113, $59 పన్నులే. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, డెవలప్మెంట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇంకా ఎన్ని రకాల పనులు ఉన్నాయో. ఉన్నాడు కదా తొగ్గులకు మాదిరి పన్నుల మీద పన్నులు వేసుకుంటూ పెట్రోల్, డీజిల్ మీద బాదుడులాగా డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ బాదుడు వేస్తూ ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పెరుగున ధరను తన పన్నులోంచి తగ్గించుకొని $29 ఉంది, దాన్ని తగ్గించుకోమనండి. వాళ్ళదే, సెంటర్ వాళ్ళదే, స్టేట్. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి దంపతులు తంజమ్మ కొట్టాల వద్ద ఆగారు. కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండగా కాన్వాయ్ నిలిపి వారి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు దంపతులు ముంజలు తీసి ఇవ్వండి, రుచి చూస్తామని అడిగారు. కార్మికులు అందించిన తాజా తాటి ముంజల్ని సీఎం దంపతులు రుచి చూశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముఖ్యమంత్రి కాసేపు ఆత్మీయంగా సంభాషించారు. వారి పనితీరు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పెట్రోల్ ధరలు అధికమని, తాము అధికారంలోకి రాగానే వాటిని తగ్గిస్తామని నాడు ప్రకటించిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ వెంటనే ఆ పని చేయాలని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. పెస్టిసైడ్స్ ఇలా అన్నిటినీ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు, రైతులు నడ్డి విరిచే విధంగా ధరలన్నీ అధికమవుతున్న తరుణంలో ఆ సమస్యలపై బాధ్యతగా ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు బాధ్యతారాహిత్యంగా సమస్యలను పట్టించుకోకుండా సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసం వెటకారపు రాజకీయాలు, వ్యంగ్యాస్త్రాలు, ఎంతసేపు గత ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, వారిపై నింద వేయటం కోసం సినిమా ఆర్టిస్టులాగా ఎన్టీ రామారావు గారు
నటుడై రాజకీయాల్లోకి వస్తే ఈయన రాజకీయాల నుంచి ఈరోజు నటుడిగా మారే పరిస్థితులు చూస్తున్నాం. ప్రతి అడుగులోని ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే గత ప్రభుత్వ హయాంలో సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు వెళ్ళి పెన్షను అవ్వాతాతల చేతుల్లో పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపి ఆ కుటుంబాల్లో వెలుగును జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ మహానుభావుడు ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే ఒక కొత్త స్కిట్టు, ఒక సెటప్, ఒక కెమెరామెన్, ఒక సెట్ ఏ విధంగా చూస్తున్నారో చూసాం. ఒక నెల ఒక కిల్లి బడ్డీకి వెళ్తారు. ఆ కిల్లి బడ్డీకి ఈయనకి వెళ్లే సమయంలో ఆ రోడ్డు మొత్తం ఖాళీ చేసి జనాలు ఎవరో లేకుండా చేస్తారు. ఇంకొక రోజు చెప్పుల షాప్కి వెళ్తారు. ఇంకొక రోజు కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్తారు. ఇంకొక రోజు మనం ఒక రోజు చూసాం ఎక్కడో ఆయన వీధంతా సీఎం ముఖ్యమంత్రి ఇలా ముందు వీధిలో నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఒక చెత్త బండి ఎదురవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆయనకున్న సినీ పరిచయాలతో చేతగాక, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇవేటిని కూడా అమలు చేయలేక, ఎన్నికల ముందు ఏ విధంగా అయితే అబద్ధాలతో అసత్యాలతో ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే అబద్ధాలు, అదే అసత్యాలతో, అదే మోసపూరిత ప్రకటన. దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈరోజు సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ రావాలని మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశం చేశారు. రివ్యూ కోసం మిమ్మల్ని పిలవలేదు, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే దానికోసం పిలిచాం. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు నేను విద్యాశాఖ మార్చులు అయినప్పుడు నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మార్చులుగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ భాష గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్లో ఓఎస్డీ గారు ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దానికి కారణం ఏంటంటే కనీసం బేస్ ఉండే, ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్లో పదే ఒక మాట చెప్పాను, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉండి వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది, అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి చెప్పారు. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు, వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడింది. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది, పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి, దాని చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రెండోది డాష్ బోర్డ్. పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా రానున్న వారం రోజుల్లో ప్రజలందరూ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విన్నవించారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో నగరపాలక సంస్థ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలు వడదెబ్బ తగలకుండా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించి ప్రజా ఆరోగ్య రక్షణకు అన్ని శాఖల్లో అప్రమత్తంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి వెంకటేశ్వరరావు, ఏ రవీంద్రరావు, జోనల్ కమిషనర్లు కె షమ్మి, కె ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె శ్రీనివాస్, ఏ శ్రీనివాస్ రెడ్డి, జి సామ్రాజ్యం, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు అన్నపూర్ణ, గోపాల్ నాయక్, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డి హరీష్, ఎస్టేట్ ఆఫీసర్ ఎస్ శ్రీధర్ పాల్గొన్నారు.
నియంత్రణ లేని ఆన్లైన్ మందుల విక్రయాన్ని నిరసిస్తూ బుధవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కెమిస్టు డ్రగ్గిస్టులు చేపట్టిన ఒక రోజు టోకెన్ బంద్ విజయవంతమైంది. ఆల్ ఇండియా అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలోని హోల్సేల్ రిటైల్ వ్యాపారుల దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలిపారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు నిబంధన ఉల్లంఘిస్తూ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను హోమ్ డెలివరీ చేయడం వల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతూ ఉందని అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల వల్ల లక్షలాది మంది చిన్న కెమిస్టుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన చెందారు. ఇండియా డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఆన్లైన్లో మందుల విక్రయాలని ఆపాలని చెప్పని ఈ రోజున బంద్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో ఈ మందుల వలన ప్రజలకి మత్తు మందులు, యాంటీబయాటిక్, ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ విచ్చలవిడిగా వాళ్ళకి అందుబాటులో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా నకిలీ ప్రిస్క్రిప్షన్స్ రైజ్ అయిపోయి అవి పేషెంట్స్ వాటికి బానిసలైపోతున్నారు. సో దానికి వ్యతిరేకంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ అనే ఒకే ఒక నినాదంతో మేము ఈ రోజున 20వ తారీఖు మే 2026 ఈ రోజున వన్ డే నేషనల్ వైడ్ కెమిస్ట్ బంద్ని చేస్తున్నాము. మీ అందరూ కూడా ప్రజల దృష్టికి మీ ద్వారా కూడా తెలియజేసి గవర్నమెంట్కి తద్వారా ఈ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ దాకా చేరి గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి ప్రజల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం కోవిడ్ టైంలో టెంపరీగా రిలీజ్ చేసిన జీవో ఆన్లైన్లో ఏదైతే మందులు దొరికే విధంగా ఒక జీవో రిలీజ్ చేశారో ఆ జీవోని క్యాన్సిల్ చేసే దిశగా మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. ప్రజలు దీన్ని గమనించి తద్వారా ఆన్లైన్లో మెడిసిన్స్ని కొనుగోలు చేయకుండా మీరు కూడా గవర్నమెంట్ ద్వారా తెలియజేస్తూ ఈ ఆన్లైన్ మెడిసిన్స్ అని అరికట్టాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సాయి కుమార్ అండి. నేను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని, ప్లస్ విజయవాడ రిటైల్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇవాళ ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు, స్టేట్ అసోసియేషన్ సలహా మేరకు వాళ్ళందరి సహకారంతో వాళ్ళ వన్ డే బంద్ కోసం మాకు పిలుపు దీనికి మేము స్పందించి టోటల్గా విజయవాడలో ఉన్న షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆన్లైన్లో మందులు ఏదైతే విక్రయిస్తున్నారో ఆ మందుల్ని ఒక పద్ధతి లేకుండా ఒక రిపీటెడ్గా పేషెంట్స్కి రిపీటెడ్గా ఒక మెడిసిన్స్ లాగా కాకుండా అమ్మటం జరుగుతూ ఉంది. మేము కంట్రోల్ చేయాలి, దాన్ని ఆపాలనే ఉద్దేశంతోనే మేము ఈ బంద్కి పిలుపునిచ్చామండి. తర్వాత పాండమిక్ సీజన్లో రెండు నోటిఫికేషన్స్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని ఆ రోజు అవసరార్థం 2 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయమని మేము 2 విజ్ఞప్తులు చేశాము. కానీ గవర్నమెంట్ దాని మీద ఇప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి మా పిలుపు మేము చేసిన పని మీ అందరి సహకారంతో గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల్ని అన్నెసరీ మెడిసిన్స్ వాడకం నుంచి మీరు బయటపడేయాలి. అలాగే ఒక కెమిస్ట్ ఫెర్టిలిటీని మీరు కాపాడాలి. ఒక కొత్త వాళ్ళు ఈ ఫెర్టిలిటీలోకి రావడానికి, ఈ బిజినెస్లోకి రావడానికి మీరు సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా మేము కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా విద్యాశాఖ అధికారులు అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ల సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్. పెరుగుతున్న ఎండ తీవ్రతకు అనుగుణంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు. అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండాలి. వేసవి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.